హలో ఫ్రెండ్స్, వెల్కమ్. మనకి బాగా తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అన్నీ కూడా మారబోతున్నాయి. అది కూడా 1st April 2026 నుంచి. మనందరికీ తెలిసిందే కదా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961కి బదులుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025ని 1st April 2026 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రీసెంట్గా డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026ని అండ్ డ్రాఫ్ట్ ఫామ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫామ్స్లో భాగంగానే మనం ఇప్పుడు మనకి ఇండివిజువల్స్కి మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఫెమిలియర్గా ఉన్నవి అండ్ ఎక్కువగా యూజ్ అయ్యే ఫామ్స్ ఇండివిజువల్స్కి, వాటి గురించి మాత్రమే ఒకసారి మాట్లాడుకుందాం. పాత ఫామ్ ఏంటి, కొత్త ఫామ్ ఏంటి. మొత్తంగా మారిన ఫామ్స్ అయితే న్యూ డ్రాఫ్ట్ రూల్స్లో మొత్తంగా 190 ఫామ్స్ వరకు మారినాయి. బట్ అన్నీ మనకు రెలవెంట్ కాదుగా. ఇండివిజువల్స్కి మోస్ట్ రెలవెంట్గా ఉన్న ఫామ్స్ గురించే చెప్తాను ఇప్పుడు దీనిలోని. ఓల్డ్ ఫామ్ ఏంటి, న్యూ ఫామ్ ఏంటి, ఈ రెండే మాట్లాడుకుందాం. డీటెయిల్గా వేరే వీడియోస్లోని ఫామ్స్ ఏమైనా ఫిల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, 15G కానీ 15H కానీ అలాంటి ఫామ్స్ అని ఫిల్ చేయాల్సి వస్తే ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం. ఈ ఫామ్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1st April 2026 నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ కానీ కమ్యూనికేషన్స్ కానీ ఎంప్లాయర్ కమ్యూనికేట్ చేసే ఫామ్స్లో కానీ ఈ నెంబర్సే మెన్షన్ చేస్తారు. ఇది తెలియకపోతే ఆ ట్యాక్స్ కమ్యూనికేషన్ కానీ నోటీస్ కానీ దేని రిలేటెడ్ అని మీకు అర్థం కాదు. అందుకనే పాత ఫామ్స్ ఏంటి, కొత్త ఫామ్స్ ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్గా అవసరం లేదు, అట్లీస్ట్ మీకు ఫామ్స్ నెంబర్ తెలిసినా కానీ చాలు. సో ఇప్పుడు ఫామ్ నెంబర్స్ ఏంటని చూద్దాం. నాకు కూడా తెలియదు కాబట్టి నెంబర్స్ రాసుకుని వచ్చాను. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఫామ్ 16. ఫామ్ 16 మీకు తెలిసిందే కదా. ఏదైనా ఎంప్లాయరు మీకు టీడీఎస్ కట్ చేస్తే, అంటే ఎంప్లాయీస్కి టీడీఎస్ కట్ చేస్తే ఇచ్చే ఫామే ఫామ్ 16. సింపుల్గా శాలరీ మీద కట్ అయ్యి టీడీఎస్కి ఇష్యూ చేసే ఫామే ఫామ్ 16. ఇది మీకు పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 1962 ప్రకారం ఫామ్ 16 నెంబర్ అయితే, ఇప్పుడు కొత్త ఫామ్ వచ్చేసి ఫామ్ 130. నెక్స్ట్ ఫామ్ 16A, అంటే శాలరీ మీద కట్ అయిన టీడీఎస్ కాకుండా రిమైనింగ్ ఏ ఇన్కమ్ మీద మీకు ట్యాక్స్ కట్ అయినా కానీ మీకు ఇచ్చే ఫామ్ 16A. ఇది మీకు డిడక్టర్ ఇష్యూ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా, మీకు ఏదైనా ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్ అయితే శాలరీ ఇన్కమ్ కాకుండా. ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో అంటే 1962 ప్రకారం ఫామ్ 16A అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మాత్రం ఫామ్ 131, 132, 133. స్క్రీన్ మీద కూడా వేస్తాను, కంగారు పడద్దు, డోంట్ వరీ. నెక్స్ట్ ఫామ్ 26AS. ఇది మీకు తెలిసిందే కదా, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లో క్రూషియల్ పార్ట్ ప్లే చేసే ఫాము ఈ ఫామ్ 26AS అండ్ AS కదా. సో ఇదేంటంటే మనకి ఇయర్లో చేసిన ట్రాన్సాక్షన్స్ మీద ఏ ట్రాన్సాక్షన్ మనం చేసామన్నది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కనిపిస్తుంది. దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లో కన్సిడర్ చేస్తూ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇది మనకి పాత రూల్స్లో అయితే ఫామ్ 26AS అయితే, ఇప్పుడు కొత్త రూల్స్లో మాత్రం ఫామ్ 168 అనమాట. అలానే నెక్స్ట్ ఫామ్ 24Q, 26Q అండ్ 27Q. ఇది మీకు తెలిసిందే కదా, క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఆఫ్ టీడీఎస్. 24Q మీకు శాలరీ మీద, 26Q అదర్ దాన్ శాలరీ ఇన్కమ్ మీద, అండ్ 27Q ఒకవేళ నాన్ రెసిడెంట్స్కి ఏమైనా టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఉంటే వాళ్ళకి పే చేసిన ఇన్కమ్ మీద. ఈ క్వార్టర్లీ టీడీఎస్ రిటర్న్స్ మీకు ఇప్పుడు మారిన ఫామ్స్ అయితే మాత్రం ఫామ్ 138, 140 అండ్ 144. అంటే 24Qకి ఏమో 138, 26Q ఏమో 140, 27Q ఏమో 144. ఇది మామూలుగా ఎవరైతే డిడక్టర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం రెలవెంట్, ఇండివిజువల్స్కి అంత రెలవెంట్ కాదు. నెక్స్ట్ మోస్ట్ రెలవెంట్ ఫామ్ అయితే మాత్రం ఫామ్ 15G అండ్ ఫామ్ 15H. ఈ ఫామ్స్ ఏంటంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైనా ఇండివిజువల్కి ట్యాక్స్ పరిధిలో లేకపోతే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్ చేస్తారు కదా, అంటే డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద కానీ వేరే ఇన్కమ్ మీద ఉంటే ట్యాక్స్ కట్ చేస్తారు కదా. అలా ట్యాక్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు అని ఇండివిజువల్ ఆ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్కి ఇష్యూ చేసే ఫామే 15G కానీ 15H కానీ. వీటి ద్వారా ఇండివిజువల్ ఏంటి రిక్వెస్ట్ చేస్తారో బ్యాంక్స్కి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా డిడక్టర్కి కానీ, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మాకు ట్యాక్స్ పరిధిలో లేం కాబట్టి టీడీఎస్ కట్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తారు ఈ ఫామ్ ద్వారా. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫామ్స్. ఈ ఫామ్స్ రెండు ఇప్పుడు ఏం చేస్తారంటే మెర్జ్ చేసి ఫామ్ 121 అని కొత్తగా ప్రపోజ్ చేస్తారు. ఇవి మనకు మొత్తంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అంటే డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 ప్రకారం మారిన ఫామ్ నెంబర్స్. ఈ ఫామ్ నెంబర్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, కొంచెం ఫెమిలియర్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఒక్కసారి 1st April 2026 నుంచి ఈ ఫామ్స్ ఇంప్లిమెంట్ అయిపోతే మాత్రం ఈ ఫామ్ నెంబర్స్ గుర్తుంచుకుంటేనే ఆ రెలవెంట్ కమ్యూనికేషన్ ద్వారా మీరు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మీ ఎంప్లాయర్ కానీ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.